జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలోని శిల్పారామం వద్ద హిందూ సంఘాలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. తిరుపతిలోని శిల్పారామం వద్ద హిందూ సంఘాల నిరసనతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భూమన ఇంటి ముట్టడికి బయలుదేరిన హిందూ సంఘాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా భూమన వ్యాఖ్యలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి పవిత్రతను కించపరిచేలా మాట్లాడిన భూమన వెంటనే స్వామివారికి, భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో సంకీర్తనలు చేస్తూ శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదని హిందూ సంఘాల నాయకులు ఆరోపించారు. శాంతియుత నిరసనకు అడ్డు తగలొద్దంటూ పోలీసులపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక్క మాట ఇదే మన గంగమ్మ జాతరలో 1300 మంది తోటి రపరపా అని బోర్డు పెడితే వాళ్ళకి ఎట్ట సార్ వాళ్ళు చేశారు సార్. ఎక్కడ సార్ మీకు అన్ని మీకు నిజాలు తెలుసు సార్. దయచేసి ఇక్కడేం నిర్బంధ ప్రభుత్వం నడవట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇది. ఎన్డీఏ ప్రభుత్వంలో హిందూ సంఘాలకి ఈ లేనిపోయిన ఆంక్షలు మాత్రం పనికిరావు. అది పక్కన సాక్షి సోదరులు ఎవరైనా చూడాలని కాదండి సార్. మేము స్వామివారి సంకీర్తన మేము నగర సంకీర్తన చేసుకుంటూ పోతే మీ బోటు వారికి వల్ల పీపుల్ కూడా తెలుస్తుంది ఏమని స్వామివారి సంకీర్తన చేయాలి. ఇంకొక పర్సన్ కూడా తెలుస్తుంది. ఎవరైనా స్వామి మీద ఇలా చేస్తే సాధు సంతులు ఇలా నిరసన వ్యక్తం చేస్తారు. ఏ పార్టీ అయినా సరే, పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉన్నా సరే తప్పు జరిగితే వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేది. దానికి ఎలాంటి సంబంధం లేదు సార్. సార్ ఒక్క మాట, మీరు మా సోదరు లాంటి వాళ్ళు, మీరు తప్పుగా అనుకున్నట్టే నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మీ జ్యుడిషియల్ లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఫోటో మాస్క్ పెట్టి హోమాలు చేశారు, ఫ్లెక్సీలు వేశారు. ఎవరి మీద ఎఫ్ఐఆర్ అయింది సార్ చెప్పండి? ఏ ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి కదా ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ పదవా లేదా మాజీ చైర్మన్ రాజ్యాంగబద్ధ పదవా? మీరు చెప్పండి సార్. ఆయన ప్రత్యేకంగా ఆయన ఇంట్లో చేసుకున్నాం సార్. ఒక్క మాట మీ ఇంట్లో చేసుకున్న హోమానికి సార్ ఒక్క మాట సార్. మరి బయట ఫ్లెక్సీలు వేసి ఆయన ఇంట్లో చేస్తే అది చేయొచ్చా సార్? సుధాకర్ సార్, మీకు ఒక్క మాట, మమ్మల్ని దయచేసి రాజకీయాలు మాట్లాడించొద్దు. మాకు వద్దు ఆ గోళ. ఎవడైనా ఎక్కడైనా చావని, ఏ పార్టీ వాడు ఎక్కడ తెచ్చినా మాకు సంబంధం లేదు. మాకు వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది, అది క్షమాపణ చెప్పవలసిందే. అడుగుతున్నాం. మేము అడిగాం. 2 సంవత్సరాల నుంచి వారు ఉండే టైంలోనే విగ్రహం పగిలిపోయింది. దాన్ని తీసి వెంకటేశ్వర స్వామి విజయుడు చెయ్యి విరిగిపోయి అన్యాయం జరిగిపోయిందని చేస్తే మనం వెళ్ళగలమా? తిరుపతి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పైన బ్రాంతి బాటి పెట్టారన్నారు, ఏంటంటే పట్టుకున్నారు. ఏమైంది? వాడు ఎక్కడున్నాడు? ఏంటి అవసరం అండి? ఒక మాట సార్, నేను తమరు మేము చేసేది తప్పు అని భావిస్తే, తమరు పోలీసు వారు మేము చేసేది తప్పు అని భావిస్తే కేసు కట్టండి, స్టేషన్ లో పడేయండి. అది అంతేగాని ఈ నిరసన మాత్రం ఆపని అడగద్దు దయచేసి. ఇది నగర సంకీర్తన, ఇది స్వామివారి ఆస్తి. వెంకటేశ్వర స్వామి ఇది. ఈ ఆస్తి మొత్తం టీటీడీ అంతా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆస్తిలో వెంకటేశ్వర స్వామిని పొగుడుతూ తిరుగుతున్నాం. అంతేగాని మేము ఏ రాజకీయ పార్టీని పొగట్లేదు, ఏమి చేయట్లేదు. అది సార్. ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు మీరు చెప్తున్నారు తిరుపతిలో గంజాయి పట్టుకున్నారు, భాను అని ఎవరు పట్టుకున్నారు, వాడిని లోపల వేశారు. ఎవరు సార్ మెయిన్? ఎవడు దానికి? అసలు ఎవడు అల్టిమేట్ గోల్? ఎవడి కోసం చేశాడు ఆ పని? నేను అంటుంది అదే సార్. అదే సార్. అలాంటి దయచేసి అర్థం చేసుకోండి. మా అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళని. అందరూ బాగుండాలి. మీరు పోలీసులు తండ్రి లాంటి వాళ్ళు, సమాజానికి తండ్రి లాంటి వాళ్ళు. మీరు తప్పు చేస్తే శిక్షించండి. నేను తప్పు చేస్తే శిక్షించండి. అలాంటి వాళ్ళు మేము కాదు. అలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తే మేము మంచి చెడ్డలు బయట
ఒక నిమిషం స్వామి, ఇప్పుడు మీరు ప్రెస్ లో మాట్లాడుతున్నారు, మేమేమన్నా అబ్జెక్షన్ ప్రశ్న మాట్లాడుతాం మరి మాట వచ్చేప్పుడు మాట్లాడుతున్నారు, దాని మీద మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? అసలు వారు మాట్లాడుతున్నారు మరి మీరు ఏదైనా అంటే ఇప్పుడు ఇవన్నీ మరి అవసరమైన వారు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు మీరు మాట్లాడండి. అదేనా ఇప్పుడు అదే అంటే రోజు తిడుతూ ఉంటే మేము మాట్లాడుతున్నాం. ప్రెస్ మీటే పెట్టాలి, మాట్లాడకూడదు. వారు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే మేము తిరుపతి క్షేత్రం ఇది. కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు వస్తారు? ఎవరినో పంపిస్తాడు, చెంచాలని పంపిస్తాడు, వాళ్ళని తిప్పుతాడు. మేము రోడ్ల మీద అలో చేయమండి సార్. ఒకటి వ్యక్తం చేస్తారంటే టీటీడీ రోడ్లు, టీటీడీ రోడ్లు స్వామివారిని సంకీర్తన చేయొచ్చు. ఎక్కడ కూడా ఏ గైడ్ లైన్స్ లో కూడా లేదు. టీటీడీ రోడ్ల మీద స్వామివారి నగర సంకీర్తన చేయకూడదు లేదు. మీకు మేము సపోర్ట్ చేస్తాం, ప్రొటెక్షన్ ఇస్తాం. మీరేమంటారంటే పోలీసులు గోవింద నామాలు చెప్పకూడదు తిరుపతిలో అంటారు. ఈ మాట మీరు నిరసన సార్. నేనేమంటానంటే సార్ రండి సార్, తీసేయండి, వచ్చేయండి సార్, రండి. గోవింద నామాలు బలిపడి తిరుగుతారండి అని తీసేద్దాం సార్, బ్రహ్మాండంగా. మీరు రండి, సంతోషం సార్. మళ్ళీ అనుమతిస్తాంలే. మీరు మీరు మాతో మాట్లాడతారు. రోడ్లో కూడా వెళ్ళకూడదు సార్. ఆ రోడ్డు స్పెషల్ ఏమైనా ఉందా సార్? అలా కాదండి, మీరు ఒక వ్యక్తిని విమర్శిస్తూ ఆ వ్యక్తిని విమర్శిస్తూ అంటే ఎవరైనా పర్సనల్ ఇందులో పర్సనల్ ఎజెండా ఉందా? అందులో పర్సనల్ ఎజెండా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో మీరు చెప్పేది మేము చేసాము. మా లక్ష్యము గోవిందనామ స్మరణ అంతే. అన్ని ఆపేసాము, గోవిందనామస్మరణ చేస్తాము. కాకపోతే రోడ్ల మీద తిరుగుతాము, రోడ్ల మీద ఒక మాట సార్, ఇది టీటీడీ ఆస్తి. టీటీడీ ఆస్తిలో స్వామివారిని పొగడొచ్చు. పొగడండి.